మీడియా నాకొద్దు, పాలిటిక్స్ నాకొద్దు. నేను మాట్లాడతా, నా ఛానల్ నేను మాట్లాడతాగా. నేను ఈ ఊరిని పొగడిని ఊరిని తిట్టినా, తప్పు చేసినాడు ఎవడైనా సరే నాకు అనవసరం. ఎందుకంటే రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు. అది తప్పు, పాపం తగులుద్ది. అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది. మనం ఎంతమంది పొట్టలు కొడితే తినడానికి కూడా ఉండదు మనకి. ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి, అది నేను అనేది. తినడానికి లక్షల కోట్లు ఉంటుంది, రోగాలు కర్మ ఎవరిని వదలదయ్యా. ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము, అబ్బా భలే మాయ చేసాం అనుకుంటున్నారేమో. పెద్ద ఆయన అందరి దోలా తీర్చేస్తాడు ఎక్కడో పాయింట్లో. ఆయన పాయింట్లు ఆయనకు ఉంటాయి, ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు, అంతకన్నా ఏముండదు. కాబట్టి అందరూ బాగుండాలా, మనందరం బాగుండాలా, సమాజం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా. ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా, ఓటు వేయడానికి కూడా రండి అయ్యా. మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నాను, ఓటు వేయడానికి రండి. మీరు ఎవరికైనా వేసుకోండి, నాకు అనవసరం. మంచి నాయకుల్ని ఎన్నుకోండి. ఎవడు అధికారంలోకి వచ్చినా నేనైతే మాట్లాడతా, మొహమాటం ఏం లేదు, మనాతనం ఏం లేదు. జనం తర్వాత ఎవడైనా మనకే మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి. 13వ తారీఖు ఓటు వేయండి, ఓటేసి వచ్చి బిర్యానీ తినండి మా వాడిది. ఓకే, థ్యాంక్ యూ. ఎవడు తెలుసు పబ్లిక్, ఎవడు మాట్లాడేవాడు లేడు. ఇవాళ ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు, అందరికీ భయపడుతున్నారు. ఏ పార్టీ ఉన్నా భయపడుతున్నారు. ఎవడు వీళ్ళు, ఎవడయ్యా జనాన్ని భయపెట్టడానికి? పోలీసు వాళ్ళు భయపెడతారా? తప్పు చేయకుండా ఎందుకు భయపడతాడు? మీకు ఎవరికి తెలియదేమో, పోలీసు వాడి మీద కూడా కేసు పెట్టచ్చు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే వాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఎవడైనా సరే తప్పు చేస్తే మాత్రం పోయి కేసు పెట్టచ్చు. భయపడబాకండి, ఎవడికి భయపడాల్సి. ఈ రోజులో భయపడటం ఏందయ్యా? మనం కట్టే పన్నులతోటి జీతాలు తీసుకుంటా, మనం కట్టే పన్నులతోటి రాజకీయ పదవులు పొందుతా, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా, మనల్ని ఎవడు భయపెట్టేదే? 175 కాదు 275 తెచ్చుకోబ్బా, నాకేంది. కావాల్సింది జనానికి మంచి పరిపాలన అందిండి ఎవడైనా. లేకపోతే మాట్లాడతా ఏం చేస్తారు? బాగైతే నా స్థలాలు ఏమైనా ఉంటే లాక్కుంటారు. లాక్కు పెద్ద ఆయన ఉన్నాడుగా, ఆయన ఇంకో రూపంలో నాకు ఇస్తాడు. నేను ఎవరిది లాక్కోలేదు కదా. లాక్కుంటాం, పీక్కుంటాం, అందరికీ దోలు తీరుస్తాడు పెద్ద ఆయన. ఊరికే నా బలం ఉందని లాక్కుంటానంటే కుదరదు. కాబట్టి ఎన్ని వద్దు. మనోడు చిక్పేట బిర్యానీ తినండి, మనోడు 69ంటికి ఓపెన్ చేయమని చెప్పా. తినిపోయి ఏమిటేంటి, లేదంటే వచ్చి ఏమిటేసి వచ్చి తినండి. 100% సినిమా ఉందండి. ఒక సినిమా విలన్ గా చేస్తా ఉన్నాను. 2-3 రోజుల్లో బయటకు వచ్చింది అది. దాని తర్వాత హీరోగా సినిమా చేస్తా ఉన్నాను. నేను లయ